సన్షైన్ సినిమాస్ అండ్ సురేష్ బాబు ప్రెజెంట్స్ వీళ్ళ ప్రొడక్షన్లో వస్తున్న సినిమా తను నేను నవంబర్ 27th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి నాకు ఒక స్పెషల్ బాండ్ ఉంది. అదేంటంటే అష్టాచమ్మ అంటే నా ఫస్ట్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ రామ్మోహన్ ఈ సినిమాకి డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఈ సినిమాతో. అండ్ ఈ సినిమా అంటే ఫస్ట్లో ఈ స్టార్ట్ అవ్వకముందే ఈ సినిమా కథ కూడా నేను విన్నాను. నాకు చాలా చాలా ఇష్టమైన నచ్చిన కథ ఇది. అండ్ ఈ కథ విన్నప్పుడు ఎవరు చేస్తున్నారని అడిగాను ఇమీడియట్గా. రామ్మోహన్ ఇంకా వెతుకుతున్నాను, సరైన అబ్బాయి దొరకలేదు, ఇలా ఏదో చెప్తూ ఉన్నాడు. సడన్గా ఒకరోజు సినిమా ఒక సెకండ్ షెడ్యూల్ దాకా అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే షూటింగ్ మొదలెట్టేసాం అంటే ఎవరు అంటే సంతోష్ అని మన గోల్కొండ హై స్కూల్లో పిల్లల్లో ఒకడు అన్నాడు. ఏంటి అప్పుడే ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు అనుకున్నాను. సో తర్వాత అంటే ఎప్పుడు కూడా ఆ సినిమా ఎలా వస్తుందని ఒక చిన్న టెన్షన్ ఉంది నాకు, ఎందుకంటే మా రామ్మోహన్ డైరెక్షన్ కాబట్టి. తన కోసం ఆ సినిమా ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకునేవాడిని. సినిమా చూసిన తర్వాత సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత సినిమాని నాకు చూపించాడు. చూసిన తర్వాత తన కోసం హిట్ అవ్వాలని కోరుకోవడం మానేశాను. చూసిన తర్వాత సంతోష్ కోసం హిట్ అవ్వాలని కోరుకోవడం మొదలెట్టాను. ఎందుకంటే యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ రోల్ అండ్ ద వే హీ ప్లేడ్ ఇట్. అంటే సినిమా చూడటం మొదలెట్టినప్పుడు ఫస్ట్ 5 నిమిషాలు ఎవరో కొత్త అబ్బాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ కొంచెం ఇంకో 20 minutes సినిమాలోకి వెళ్ళామంటే ఇతను ఎవరో మనకు బాగా తెలిసిన అతను, మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తుంది. ఓన్ చేసేసుకుంటాం అనమాట. అంటే దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఒక యాక్టర్కి ఉండాల్సింది. స్క్రీన్ మీద కనపడినా సరే అది మన అనిపించాలి. ఆ ఫీలింగ్ సంతోషంతో వచ్చింది నాకు. సో నేను ఇంటర్వెల్లో ఇమీడియట్గా చెప్పాను రామ్మోహన్కి, దిస్ గై ఈజ్ హియర్ టు స్టే. నాకు బాగా నచ్చేసాడు. అండ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ ఏంటంటే ముందు సంతోష్ అని చెప్పి తర్వాత నీ డైరెక్షన్ అని చెప్తాను అని కూడా చెప్పాను. అండ్ సంతోష్ ఎవరో కాదు, మన అందరికి చాలా ఇష్టమైన డైరెక్టర్. వర్షం లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన శోభన్ గారి అబ్బాయి. సో పూర్తి పేరు సంతోష్ శోభన్ అనమాట. సో నేను చూసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా చాలా మంచి క్యూట్ ఫిల్మ్. అండ్ వీళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారనేది మీరు పెద్ద స్క్రీన్ మీద చూడాలి వెళ్ళి. సో తప్పకుండా 27th రోజు చూసి నేను పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. ఆల్ ది బెస్ట్ సంతోష్. థ్యాంక్ యూ సార్.